బుధవారం నాంపల్లి మండల పరిధిలోనే మామదాపురం, నేరెళ్లపల్లి, దామెర, లింగోటం, టీపీ గౌరారం గ్రామాలలో గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడారు. బుధవారం నాంపల్లి మండల పరిధిలోని మహమ్మదాపురం, నేరేళ్లపల్లి, దామెర, లింగోటం, టీపీ గౌరారం గ్రామాలలో గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రజలు గ్రామాల అభివృద్ధి కొరకు గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసుకుని వారి గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను తమ దృష్టికి తేవాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించడంతో నాంపల్లి మండల పరిధిలోని ప్రతి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు అనుగుణంగా గ్రామాలలో ప్రజలు గ్రామ అభివృద్ధి కమిటీలలో సభ్యులుగా ఉండి తమ గ్రామాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, నాంపల్లి మాజీ ఎంపీ పూల వెంకటయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుష్పాక సంజీవ, మహమ్మదాపురం మాజీ సర్పంచ్ మల్గిరెడ్డి చంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, ఏరెడ్ల నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు టీపీ గౌరారం, మాజీ ఉప సర్పంచ్ ముమ్మడి కృష్ణారెడ్డి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గఫార్, మాజీ సర్పంచ్ దామర యాదగిరి, మాజీ సర్పంచ్ పోలగోని శ్రీను, దామర నరసింహాచారి, లింగోటం మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు, వీరమల్ల సందీప్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి, చిలుకూరి భిక్షం, నాంపల్లి మండల యూత్ నాయకులు నేతాల కొండలు, వడ్లగొండ రమేష్, గాదెపాక నాగరాజు, కామిశెట్టి నాగరాజు, కోరె శివ, పూల యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వసతులు ఏవైతే ఉన్నాయో రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఒకటే భాగంగా ఉండేటట్లు, ఇందులో పార్టీలకు భేదాభిప్రాయాలు లేకుండా ఫస్ట్ ఎవరైతే పేదలు ఉన్నారో, పేద ప్రజలు ఉన్నారో ఆ గ్రామాలకు వెళ్తే ఆ పేద ప్రజలను అందరిలో కలుపుకుంటట్టు ఆదర్శవంతంగా అందరికి ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి సారి గ్రామాభివృద్ధి కమిటీలు ఉపయోగపడాలని సార్ యొక్క కాంక్ష. ఇందులో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కమిటీలో కూడా 1000 లోపల ఉన్న గ్రామాలలో 7 మంది పురుషులు, 4 మహిళలు, అదే 1000 పైచిలకు ఉన్న ఓట్లు ఉన్న విలేజ్లలో 11 మంది పురుషులు, ఖచ్చితంగా 10 మంది పురుషులు, 5 మంది మహిళలు. ఆ మహిళలు కూడా ఎవరు? ఖచ్చితంగా చురుకైన పాత్ర పోసి గ్రామం పట్ల అవగాహన ఉన్న వాళ్ళై, గ్రామానికి సమయం కేటాయించగలిగిన వాళ్ళై సార్ చెప్పే కార్యక్రమాలను టీపీ గారు రావడం జరిగింది. ఈ గ్రామాభివృద్ధి కమిటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎట్లా ఉండాలంటే తెల్లంగా వేసుకోవద్దు, పరిచే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సార్ ఏం చెప్పిండంటే ఆ విషయం మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తా. ఏం చెప్పిండంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలని అమలు చేసే విధంగా పారదర్శకంగా, తర్వాత డెవలప్మెంట్ విషయాలను కూడా పారదర్శకంగా అమలు చేసే విధంగా, మత్తు పానీయాలు, మారక ద్రవ్యాలు నిషేధించే విధంగా, వాడకట్ట సమస్యలు, గ్రామ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా, ట్రాన్స్ఫార్మర్ ఊళ్ళో కావాలన్నా ప్లస్ ఎక్కడన్నా వ్యవసాయ బావుల దగ్గర ఇంతకుముందుకు 25-60 ఉంటే అవి కూడా ఇప్పేయడానికి కొత్త సబ్ స్టేషన్ నిన్న యాదగిరి గారు అంత సార్ దగ్గర ఉన్నప్పుడు ఈ డిస్కషన్ వెళ్ళింది. కొత్త సబ్ స్టేషన్ మీకు బీనపల్లి, నేరెళ్లపల్లి, దామెర, ఇంకా కమ్మగూడము 4 కలిపి ఒకటి ఉంది. ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఎల్సీ తీసుకోవాలన్నా కూడా ఫోన్ చేయాల్సి వస్తుంది, దామెర బీనపల్లి బంద్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే సార్ కూడా ఆల్రెడీ మన దగ్గర 4 సబ్ స్టేషన్ నడుస్తున్నాయి. కొత్తగా ఇప్పుడు నర్సింగ్లో కూడా శాంక్షన్ అయింది. దాంతోపాటు మామదాపురము, ఇంకోటి దామెర టు నేరెళ్లపల్లి మధ్యలో ఎక్కడ గవర్నమెంట్ జాగా ఉన్నా కూడా మీ స్కూల్ దగ్గర కానీ చూస్తుంటే నాలని బిడ్డ అయిన ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం వీళ్ళంతా రావడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు రాష్ట్రం వల్ల ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే కూడా చేయని ఆలోచన మన ఎమ్మెల్యే గారు చేసి ఈ అభివృద్ధి కమిటీ అనేది ఎక్కువ ఇవాళ ఒక సర్పంచ్, ఒక వార్డు నెంబరు అనుకుంటా, రేపు వార్డు నెంబర్లు ఉన్నా సర్పంచ్ ఉన్నా ఈ కమిటీ అనేది కంటిన్యూగా నడుస్తుంది. ఈ ఊర్లో మనకు సీసీ రోడ్ రావాలన్నా, స్తంభం రావాలన్నా ఈ కమిటీ మొత్తం తీర్మానం చేసి ఈ కమిటీ ద్వారానే ఏమైనా పనులు కూడా మన ఊర్లకు రావడం జరుగుతుంది. ఇది కమిటీ అనేది ఓన్లీ పేపర్ మీదనే కాదు,
ప్రతి ఒక్కరు టైం కేటాయించి ఇవాళ మన ఊర్లో బెల్ షాపులు నడుస్తున్నాయి. బంద్ కావాలంటే ఈ 15 మంది పోయి ఆ బెల్ షాప్కు ఒకసారి చెప్పి చూసి రెండోసారి అమ్మకుండా మనం చేయవలసిన బాధ్యత కూడా ఉంది.